ప్రజాకవి గాయకులు వంగపండు ప్రసాదరావు మరణించి 4 ఏళ్లు గడిచినా ఆయన పాడిన పాటలు కలకాలం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. ప్రజాకవి వంగపండు 4వ వర్ధంతి కార్యక్రమం సముద్ర తీరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ పోలీస్ మెస్ వద్ద గల వంగపండు విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వరదు కళ్యాణి మాట్లాడుతూ మహాకవి శ్రీశ్రీ తర్వాత ప్రజా సమస్యలపై పాటలు రాయటంలో వంగపండు దిట్ట అని కొనియాడారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై వంగపండు రాసిన పాటలు విలువ కట్టలేనివని ఆమె పేర్కొన్నారు. వంగపండు ప్రసాదరావు గారి 3వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. వంగపండు ప్రసాదరావు గారు మీ అందరికీ తెలుసు, ఒక ప్రజా గాయకుడు, సామాజిక పోరాటాలు ఎన్నో చేసి ప్రజల తరపున నిలిచిన వ్యక్తి, ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం తన పాట ద్వారా ప్రజలకి ఎంతగానో చైతన్యం చేసి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు ఘన నివాళి అర్పించడం నిజంగా మా అందరి అదృష్టం. అలాంటి మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా దురదృష్టం. అతని ఆశయాలు మా అక్క ద్వారా మేమందరం కూడా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అతనికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.